నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. పురుషోత్తం రెడ్డి గారు, రేషన్ బియ్యానికి సంబంధించి కాకినాడ పోర్ట్లో మన పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు. అక్కడ జరిగిన హంగామా అంతా మనం చూసాం. సో ఆ ఇష్యూకి సంబంధించి 6 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూడాలి, ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణతోనే కాలం గడపాలని అనుకుంటే అది ఆ ప్రభుత్వానికి అంత మంచిది కాదు. విచారణల యొక్క విశ్వసనీయత దెబ్బతింటుంది. మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొత్తం చంద్రబాబు నాయుడు పరిపాలన మొత్తం మీద ఒక సిట్ వేసినారు. కేబినెట్ సబ్ కమిటీ వేసి చంద్రబాబు నాయుడు పరిపాలన మొత్తం పైన. అప్పుడు అది చులకనైంది. ఎందుకు చులకనైంది? మాస్క్ ప్రభుత్వం మీద విషయం ఒక సీరియస్ ఇష్యూ పైన దానికి ఉన్న ప్రయారిటీ మీద చిట్ వేయడం కానీ, విచారణ వేయడం కానీ, సభా సంఘం వేయడం కానీ తప్పు లేదు. ప్రభుత్వం మీద విచారణ జరిగితే ఆ రోజు అందరూ తప్పుపట్టారు. తప్పు ఒప్పుల సంఘం తర్వాత ఇట్లాంటి విచారణలు ఏంటని. ఇప్పుడు వీళ్ళు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం మీద సిట్ వేయలేదు కానీ రోజుకు ఒక సిట్ వేసుకుంటున్నారు. ఆ సిట్కి కూడా ఒక బ్రాడ్గా ఇష్యూ బేసిక్గా సమస్య కాకుండా వాళ్ళు టార్గెట్ ఓరియంటెడ్గా సిట్ వేస్తున్నారు. టార్గెట్ ఓరియంటెడ్గా వేసే సిట్టు తాత్కాలికంగా తన ప్రత్యర్థి ఇబ్బంది పడతాడేమో కానీ లాంగ్ రన్ లో సిట్ వేసే వాళ్ళు ఇబ్బంది పడతారు. వారి విశ్వసనీయత దెబ్బతింటుంది. రేపు నిజం చెప్పిన ప్రజలు నమ్మరు. టార్గెటెడ్ సిట్ అని ఎందుకు అంటున్నాం? ఇప్పుడు ఉదాహరణకు కాకినాడలో పోర్టుకు సంబంధించినటువంటి విదేశాలకు రైస్, ఉచిత రైస్ ఏదైతే పేద ప్రజలకు ఇస్తున్నారో అది స్మగుల్ జరుగుతా ఉంది అనేది ఆరోపణ కాదు, నేను కూడా బలంగా నమ్ముతున్న. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేదలకు ఉచితం వస్తున్నట్టు బియ్యం తప్పుదోవ పడతా ఉంది. ఈ కారణం ఎక్కడ? దాన్ని వదిలేసి కాకినాడ వరకు పోతారు. కారణం ఏంటి? ఒకే ఒక కారణం. రాష్ట్రంలో కనీసం 1 కోటి మంది వైట్ కార్డు హోల్డర్లు ఉంటారు కదా రాష్ట్రంలో. వాళ్ళు ఉచిత బియ్యాన్ని అందుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తా ఉంది. ప్రభుత్వం ఏమో మిల్లర్స్ నుంచి 40 రూపాయలకు ఎంతో కిలో కొంటుంది. వీళ్ళకి ఇస్తా ఉంది. ఎంత కొంటుందో తెలియదు. ఎవరికి? రేషన్ డీలర్ల ద్వారా వినియోగదారుడికి ఇస్తున్నారు. ప్రతి వినియోగదారుడికి వెళ్తా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది ఇప్పుడు పైన స్మగుల్ జరగట్లా. వినియోగదారుడికి నేరుగా అప్పుడు బొమ్ముంటాడా? వినియోగదారుడికి వస్తా ఉంది. వినియోగదారుడు ఏంటంటే దాన్ని తినట్లేదు. అది నాసిరకమనో ఉప్పుడు బియ్యం అనే యాంగిల్. మా రాయలసీమ భాషలో చెప్పాలంటే ఈ బియ్యాన్ని దేనికి వాడుతున్నారంటే ఇడ్లీకి, దోశలకు వాడుతున్నారు. అదర్ దాన్ మిగతా ఏం చేస్తున్నారంటే ఆ రేషన్ షాప్ వరకు ఇవిడికో 4 రూపాయలకి 5 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. వీడికి ఫ్రీగా వస్తుంది కదా, వాడు తీసుకుంటున్నాడు. వాడేం చేస్తున్నాడు? మధ్యవర్తులకి 5 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముతున్నాడు. దాన్ని మార్కెట్లో 20 రూపాయలకి కొంతమంది అమ్ముతున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు? పెద్ద ఎత్తున స్మగుల్ పోలప్ చేసుకొని దాన్ని కొంత పాలిష్ చేసేసి ఏకంగా 30 రూపాయలకి 40 రూపాయలకి అమ్మేస్తున్నారు. అది స్మగుల్ జరుగుతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వినియోగదారుడికి చేరుతా ఉంది. దాదాపు 1 కోటి మంది వినియోగదారుడికి. అక్కడి నుంచి యాడికి వెళ్తా ఉంది? మధ్యలో ఒక డీలరు, ఆ తర్వాత మిడిల్ మ్యాన్, ఆ తర్వాత స్మగుల్ చేసేవాళ్ళు, ఆ తర్వాత జిల్లా సరిహద్దులు దాటాలి, ఆ తర్వాత కాకినాడ పోర్టుకు పోతారు. మీరు కాకినాడ పోర్టు పట్టుకుంటున్నారు కానీ ఇక్కడంతా మాల్ ప్రాక్టీస్ ఊడి చేస్తున్నాడు. ఎవరి సహాయంతో చేస్తున్నారు? సాధ్యమా? ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఇంత మాస్గా లక్షలాది మంది వినియోగదారు నుంచి సేకరించడం, పోలప్ చేసుకోవడం, స్మగుల్ చేయడం, దీని మీద సిట్టేస్తారా? వేయగలరా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. నిజంగా ఈ స్మగుల్ మూలాల్లోకి వెళ్ళాలి కదా. కాకినాడ పోర్టుకు వచ్చేసిందంటే ఎన్ని సరిహద్దులు దాటికి వస్తుంది? పైనుంచి ఊడిపడదు కదా రైస్ అంతా కాకినాడ పోర్టులోకి. కాబట్టి ఇంత రాష్ట్రంలో గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి కుటుంబం నుంచి జరుగుతుంది కదా. దానికి కారణం ఎవరు ప్రోత్సహిస్తున్నారు? దాని మొత్తాన్ని మీద సిట్టేస్తే అసలు విషయం జరుగుతుంది. కానీ ప్రభుత్వం కేవలం కాకినాడకే పరిమితం ఉందంటే ఎవరినో ఒకరిని టార్గెట్ చేయడం కోసం. దానివల్ల ప్రయోజనం ఏముంది? మీ ప్రయోజనం నెరవేర్చు. రాజకీయంగా ప్రత్యర్థి మీద 4 కేసులు పెట్టచ్చు. టార్గెట్ ఓరియంటెడ్ విచారణ మంచిది కాదు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మీడియా గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈరోజు ఒక మీడియాలో నేను చదివినాను. ఆ వేసిన 6గురుల్లో 1-2 డిఎస్పీలు వైసీపీ వాళ్ళంట. వెంటనే ఫస్ట్ విచారణ జరపాలని వాళ్ళే మాట్లాడతారు. ఆ 2 డిఎస్పీలు ఆఫీసులు ఎవరో వైసీపీకి అనుకూలం అంట. ఏం చెప్పదలుచుకుంది ఆ మీడియా? అంటే 5ని తీసేయమంటుంది. అంటే వైసీపీ అనుకూలం తీసేసి తెలుగుదేశం అనుకూలం చేస్తారా? అంటే అధికారులు ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టేయడం. ఈ రకంగా పేర్లు పెడితే విచారణ ప్రభావం ఎంత పడుతుంది, వ్యవస్థ మీద పడుతుంది, ఏమీ అర్థం కావట్లేదు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం టార్గెటెడ్ విచారణలు ఆపేసి స్పెసిఫిక్ అలిగేషన్స్ పైన విచారణ జరపండి, నిగ్గుదాల్చండి, సమస్యను పరిష్కరించండి, దోషులను శిక్షించండి. అలా చేయకుండా పోతే ఒకానొక దశలో
విచారణలకి అర్థం లేకుండా పోతుంది. అది మీకు రాజకీయంగా నష్టం వస్తుంది. సార్, స్వచ్ఛందంగా పనిచేయాల్సిన సంస్థలను వ్యక్తిగత రాజకీయ కోణాలలోకి వీటిని వాడుకుంటున్నారు అని అనుకోవచ్చా? చాలా మంది మీలాంటి పెద్దలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సో స్వచ్ఛందంగా ఉండాల్సిన వ్యవస్థలు కూడా ప్రభుత్వ ఆధీనాల్లోకి వెళ్ళి తలొగ్గి పనిచేయాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాయి, ఇదంత మంచిది కాదు ప్రజాస్వామ్యంలో అంటూ. సో ఇలాంటి ఉదాహరణ వల్లే అని అనుకోవచ్చా? మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒక పత్రికలో రాసినట్టు ప్రకారం ప్రభుత్వం సిట్ వేయకపోతే ఇంత పెద్ద ఇష్యూ జరుగుతా అంటే సిట్ ఎందుకు లేదని మీడియా ప్రశ్నించడం తప్పు కాదు, ప్రశ్నించాలి కూడా, మీడియా బాధ్యతది. కానీ వేసిన తర్వాత వెంటనే దానికి మనకు నచ్చిన వాళ్ళ పేర్లన్నీ పెట్టేసి వైసీపీ డిఎస్పీలు, వైసీపీ అధికారులు, వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు అని అనేస్తే నువ్వు వాళ్ళని తీసేసి నువ్వు మంచోడిని పెట్టు. ఈ పక్కలో ఏమంటారు, వాళ్ళని తీసేసి వీళ్ళు పెట్టారంటే తెలుగుదేశం డిఎస్పీలు అంటారు. అప్పుడు ఆ విచారణ పైన ప్రభావం పడిపోతుంది. ఆ విచారణలో వాళ్ళు నిజాలు తెలిసినా కూడా వాళ్ళేమో బాగుందంటారు, వీళ్ళేం బాగలేదని అంటారు. అప్పుడు అదే కదా టార్గెటెడ్ విచారణ జరిగితే ఇట్లే ఉంటుంది. రెండోది, మీడియా కూడా కొన్ని సందర్భాల్లో ఒక అధికారిని ట్రాన్స్ఫర్ అయ్యానుకో, ఆయన ఎందుకు వేస్తారు? ఇప్పుడు యాన్ని ఎందుకు వేస్తే యాడికి పోవాలి? ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, డిఎస్పీ ఒకసారి ప్రభుత్వ ఉద్యోగ పర్మనెంట్ ఎంప్లాయ్ చేస్తే ఆ జీవితకాలం ఉంటాడు, 30 ఏళ్ల పాటు ఉంటాడు సర్వీస్ లో. తప్పు చేస్తే శిక్షించమనాలి కానీ వాళ్ళ అధికారి పలానా అధికారి అని చెప్పి పేర్లు పెట్టేస్తే ఇప్పుడేం చెప్తారు? వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి జీతం అని ఏంటి పోని? మీకు రాష్ట్రంలో ఒక 100 మంది 200 మంది అధికారులు ఉంటారు, వాళ్ళందరికీ ఇంట్లో కూర్చోబెట్టి జీతం ఇస్తారా? ఇక వీళ్ళకేమో ఇంట్లో కూర్చొని జీతం ఇవ్వాలి, లేకపోతే వీఆర్లో పెట్టి జీతం ఇవ్వకుండా ఏడిపించాలి. మళ్ళీ 10ల సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి డిప్యుటేషన్ తెచ్చుకోవాలి. ఎంత లాస్ ప్రభుత్వానికి. ఇది మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే వైసీపీ ఆఫీసులు అని చెప్పేసినారో వాళ్ళు ఇంకా సిద్ధపడిపోతారు, ఇంకా అంతకుమించి ఏం పోయిందని. దాంతో వైసీపీ వాళ్ళకి అధికారులు కొంతమంది ఎంటగట్టి మీ పక్క ఉండే వాళ్ళు సరిగ్గా పని చేయకుండా మనకెందుకు కర్మ, రేపు మనం ఎట్లా పనిచేస్తే రేపు జగన్ వస్తే ఆ సప్త సముద్రాలు అంటున్నాడు, ఎందుకు మనకెందుకు కర్మను వాళ్ళు అయిపోతే ప్రభుత్వ వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. రెండు కొంతమంది తెలుగుదేశం నాయకులు ట్విట్టర్లో పెట్టేస్తున్నారు, పలానా ఎక్స్ఎన్ ఐఏఎస్ కరెక్ట్ అయ్యాను అనుకో వాడిని వేయొద్దండి, వీళ్ళు రేస్తున్నారు. మనం చూశారు కదా మీరు, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పైన చింతకాల విజయ్ ఆయన పేరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన తెలుగుదేశం వైసీపీ కనుక్కోవడం ఆయన బిల్లు ఇచ్చాడు, ఆయన కంప్లైంట్ చేస్తాడు ముఖ్యమంత్రి. కీలకమైన విజయ్ లాంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నడిపి ఆయన. మీరు ఏదంటే పార్టీకి ఇంటర్నల్ గా చెప్పుకోండి, కానీ పబ్లిక్ చేసేస్తే వాళ్ళు ఎలా పనిచేస్తారు? కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి అల్టిమేట్ గా చాలా నష్టం వస్తుందని వాళ్ళు గుర్తిస్తే మంచిది. రైట్. అండ్ ఇదే ఇష్యూకి సంబంధించి విజయసాయి రెడ్డి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారి పైన కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. అదొకసారి చెప్తారా? అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు 2 అంశాలు ఉంటాయి. ఒకటి, కాకినాడ పోర్టుకు సంబంధించి కేవీ రావు గారి దగ్గర 42% షేర్లను వీళ్ళు బలవంతంగా ఆ రోజు అధికారంలో ఉండి గుంజుకున్నారు. దాంట్లో విజయసాయి రెడ్డి గారి పేరు, శరత్ చంద్రారెడ్డి పేరు, సుబ్బారెడ్డి గారి కుమారుడి పేరు, దీని జగన్ సపోర్ట్ తో నడిచింది అనేది ఆయన కేసు యొక్క తాలూకా. ఈ కేసు బేసిక్ గా నిలబడుతుందని నేను అనుకోను. ఎందుకంటే 210 to 213 కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం అది నేషనల్ ట్రిబ్యునల్ దగ్గర వేసుకోవాలి, ఎక్కడా వేయడానికి లేదు. ఒకవేళ మమ్మల్ని దౌర్జన్యం చేశారంటే ఏ ప్లేస్ లో దౌర్జన్యం చేశారు? హైదరాబాద్ లో వచ్చి దౌర్జన్యం చేశారా, ఇంటికాడ వచ్చి ఏదో దౌర్జన్యం ప్లేస్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ పోలీసులకు ఇవ్వాలి, డైరెక్ట్ గా సిఐడికి ఇచ్చారు. ఇది నిలబడుతున్నా లేదా కేసు ఒకటి. ఇది ఈ కేసు ఆధారంగా చేసుకున్నారేమో వెంటనే లుక్అవుట్ నోటీసులు. లుక్అవుట్ నోటీసులు అంటే విదేశాలకు వెళ్ళకూడదు, ఎవరిన విమానాశ్రయం చెల్లేట్టుగా ఉంటే వాళ్ళు పాస్పోర్ట్ ని సరెండర్ చేసుకొని పోలీసులకు ఇస్తారు, ఆయన పంపించకుండా ఆపేస్తారు. దీంతో ఆయన నా మీద ఇట్లాంటి చేయడం ఫాల్స్ కేసు వేశారు, నేను కేసు వేస్తాను. అంతవరకు విజయసాయి రెడ్డి గారిని తప్పట్టాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు బతికుంటే, మళ్ళీ 2 సార్లు అన్నాడు, ఎవరికి అర్థం కాదేమో అనుకుని మళ్ళీ 2-3 సార్లు అంటాడు, బతుకుంటే మేము వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తాం, వచ్చిన వెంటనే చంద్రబాబు పైన చర్య తీసుకుంటాం అనడాన్ని నేను తప్పట్ను. కానీ బతుకుంటే అనే పదం ఏంటి? అది చాలా రాంగ్ కదా. కాబట్టి చంద్రబాబు అట్లాంటి వ్యాఖ్యలు విజయసాయి రెడ్డి గారి స్థాయిలో చేయాల్సింది కాదు, ఖచ్చితంగా దాన్ని విత్డ్రా చేసుకోవాలి. చంద్రబాబు గారి పరిపాలన మీకు అభ్యంతరం అంటే విచారణ జరుపుతాం, అరెస్ట్ చేస్తాం, శిక్షిస్తామని చెప్పండి, తప్పేం లేదు. కానీ బతుకుంటే అనే పదం వాడడం అనేది ఆ పార్టీకి అంత మంచిది కదా, ఆయన మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆయన మిగతా విషయాలు అనేది ఆయన ఇష్టం. కానీ మొత్తం మీద ఆయన కేసు వేయడానికి మూలం ఏంటంటే విచారణ పరిధిలోని దాంట్లో కేసేసి దాని ఆధారంగా చేసుకుని నన్ను ఏకంగా విదేశాలకు వెళ్ళకూడదని లుకౌట్ నోటీస్ చేశాడు. నేను క్రిమినల్ పరువు నష్ట దావా వేయొచ్చు, తప్పేం లేదు. కరెక్ట్ రాంగ్ అనేది ఇంకా వ్యవస్థలు తెలుస్తాయి. అండ్ ముఖ్యంగా ఈ విషయాల గురించి అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వ్యాఖ్యలు చేశారో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఓకే, వయసులో పెద్ద ఆయన,
ఇదే మాట మనం పెద్ద అయినా ఇట్లా మాట్లాడతాం కానీ 75 ఏళ్ళు వచ్చాయి ముసలోడు ఇట్లాంటి కొన్ని మాటలు మనం మాట్లాడకూడదు కూడా. సో ఒక రకంగా చెప్పాలంటే కెమెరాల ముందుకొచ్చి సో మనం ఒక మాట ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కోట్లలో చూస్తూ ఉంటారు, రైట్? సో ఇలాంటి మాటలు విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం వల్ల ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ గారే బెటరు ఇట్లా కంపారిజన్స్ చేయడం ఏం చెప్తారు? అంటే ఇక్కడ సమస్య ఏంటంటే మిత్రపక్షాలు 3 పార్టీలు, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి వైసీపీ. వాళ్ళ మధ్య లొక్కలు వాళ్ళ మధ్యలో కొంచెం గొడవలు వస్తే సంతోషిస్తుంది, ఏ ప్రతిపక్షమైనా సంతోషిస్తుంది. అవసరం దాన్ని పెంచే కొన్ని మాట్లాడుతుంటారు, దాని వరకు మనం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ పేరుతో విజయసాయి రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబు గారికి నష్టం లేదు, కూటమికి నష్టం లేదు, వైసీపీకి తలనొప్పి. 2 వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారు బతికుంటే అనే పదం క్రిమినల్ యాటిట్యూడ్ వస్తుంది, అది చాలా తప్పు కదా. ఇది ఒక పాయింట్. ముసలోడేంటి, ముఖ్యమంత్రి ఆయన, వయసు ఎవరికైనా వస్తుంది. 3వ పాయింట్, మనమే ఎంగుబాయి కాదు కదా, కాబట్టి దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ బెటర్ అన్నారంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనకు పవన్ కళ్యాణ్ కన్నా వయసులో అటు ఇటుగా చిన్నోడే, 82 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి, ఆయన ఇంకా యువకుడు. అంటే ఇవన్నీ వాళ్ళని పెంచుదామని వాళ్ళ మధ్య విభేదాలు పెంచే ప్రయత్నం చేయడం తప్పులేదు, అది పొలిటికల్ గా జరగాలి అంతే తప్ప మనకు నష్టం వచ్చే జరగదు. కానీ విజయసాయి రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో చేసే వ్యాఖ్యలు ఆ పార్టీకి నష్టం, సమాజానికి ఏం పెద్ద పట్టించుకోరు, కానీ వైసీపీకి మాత్రం అది నష్టం చేసే చర్యలుగా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. రైట్. అండ్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు మనకి వైజాగ్ లో దొరికిన కంటైనర్ల విషయంలో అప్పట్లో ఎంత పెద్ద దుమారం రేగిందో మనకు తెలుసు. చాలా డ్రగ్స్ ఉన్నాయన్నారు, ఆ కంటైనర్స్ అన్ని కూడా వైసీపీ పార్టీకి చెందిన ముఖ్య నేతలవే, ముఖ్య నాయకులవే అన్నారు. బట్ ఈ రోజు మనకి వార్తలు వస్తున్న అంశం అది ఆ కంటైనర్ లో డ్రగ్స్ లేవు అంటూ కూడా ఒక నివేదిక బయటకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? విశాఖలో ఆ రోజు జరిగింది ఏంటంటే, విశాఖ సిటీకి రెగ్యులర్ గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. విశాఖ సిటీనే ఇండస్ట్రియల్ సిటీ, ఆక్వా బిజినెస్ అన్నీ ఉంటాయి. ఆడ పోర్ట్ ఉండేది, ఆడనే దిగుమతులు వస్తాయి. అంటే ఒక కంటైనర్ వచ్చిందని 25,000 కిలోలు ఎంతో వచ్చిందని, దాంట్లో అంటే ఏరే ఉన్నాయి, దాంట్లో 25,000 కిలోలకు సంబంధించినటువంటి బ్యాగ్స్, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పి అనుమానం వచ్చేసిందని ఒకటేదో పోలీసులు విచారణ రోజు రెగ్యులర్గా ఏదైనా చెకప్లు అవి చేస్తూ ఉంటారు. ఆ సందర్భంగా వచ్చిందని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చేసినాడు. ఆ 25,000 డ్రగ్స్ బ్యాగ్స్ అన్నిటిని అమ్మేసి ఎలక్షన్ ఖర్చులకు వాడుకుంటాడు అనే స్థాయి గెలిపినారు. ఆ రోజు సిపి గారు అన్ని వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి మనిషి కాబట్టి అట్లే చేస్తాడు, ఆయన కోఆపరేషన్ చేయలేదు, కోర్టుకి వర్షం వస్తా ఉంటే ఉద్దేశపూర్వకంగా దాన్ని తడిసి నాశనం అయ్యేది, ఇన్ని మాట్లాడేసినారు. ఏది ఇప్పుడు 6 నెలల తర్వాత సిబిఐ ఏం చేసింది, అది ఈస్ట్ అని తేల్చింది. అంటే ఒక రకమైనటువంటి పీడ్. అంటే పీడ్ అంటే ఏంటి, ఆ రోజు కూడా అదే అన్నీ వచ్చాయి. ఆడ కాక్వా ఇది ఉంది, ఇతర హోటల్ బిజినెస్ కి సంబంధించి ఉంది, ఉత్పత్తికి సంబంధించి వాటన్నిటికి ఫీడ్ అది. దాన్ని తీసుకొచ్చి ఏకంగా డ్రగ్స్ చేసి పడైనారు. దీనివల్ల వైసీపీ రాజకీయంగా నష్టం వచ్చింది, రాష్ట్రానికి ఎంత డ్యామేజీ. భారతదేశ వ్యాప్తంగా విశాఖ సిటీ ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికే తలమానికం. అలాంటి ఇండస్ట్రియల్ సిటీ, మంచి సిటీ, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 సిటీ పైన ఇట్లాంటి ఆరోపణలు చేస్తే ఎంత బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. పైపిచ్చు 2 పార్టీలు ఇట్లా ప్రతి దాంట్లో, కాకినాడలో సిట్టు, కాకినాడలో 42% గుంజేసినారు, దానికి ఒక కేసు, ఈడ విశాఖలో ఇట్లా చేస్తూ ఉంటే ఇండస్ట్రియల్ గా వచ్చే వాళ్ళు ఎవరన్నా సానుకూలంగా వస్తారా, భయపడరా? ఏంది ఇది ప్రతి దాన్ని ఇట్లా రాద్ధాంతం చేస్తున్నారని. కానీ ఖచ్చితంగా ఆ రోజు మీడియా ఛానల్స్ విపరీత పోకలు పోయినాయి. ఆ రోజు ఆ మీడియా ఛానల్ ఈ రోజు సమాధానం చెప్పాలి. ఆ రోజు అన్ని మాట్లాడేసినాం కదా, ఈరోజు సిబిఐ చెప్పి తప్పనా చెప్పండి, పోనీ కాంపిటెంట్ గా అండి. అదే సమయంలో వైసీపీ కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా లీగల్ పొజిషన్లోకి వెళ్ళాలి. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బిల్డ్ ఏపీ అన్నప్పుడు ఇదన్నీ బిల్డ్ ఏపీకి నష్టం వచ్చే చర్యలు కదా, వారనే కేసు పెట్టాలి. ఖచ్చితంగా ప్రధాన మీడియా ఛానళ్ళు ఇట్లా చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించకపోతే ప్రజల ముందు వాళ్ళు కూడా చులకనవుతారు. కానీ సార్ అప్పట్లో ఈ కంటైనర్స్ అన్ని కూడా వైసీపీకి చెందిన నాయకులవే అని అన్నారు కదా, ఇప్పుడు ఆ కంటైనర్స్ ఎవరివి అన్న విషయం ఏమైనా బయటకు వచ్చిందంటారా? అసలు కంటైనర్లు ఏమి లేదని కదా, అది జనరల్ గా వచ్చిన బిజినెస్. ఈస్ట్ అంటే అర్థం ఏంటంటే ఫీడ్ వచ్చింది పోయింది, రోజు వస్తూ ఉంటుంది పోతా ఉంటుంది. అసలు దాంట్లో ఉంటే కదా వైసీపీ వాళ్ళు అయ్యేది. కాబట్టి అసలు వైసీపీకి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, రొటీన్ గా జరిగే ప్రక్రియ అనేది ఈరోజు సిబిఐ తేల్చింది. సిబిఐకి తేల్చడానికి 6 నెలలు పట్టింది. కానీ ఆ మీడియా ఛానల్కి 6 నిమిషాల్లో చెప్పేసినారు ఎవరో అని. అంటే వాళ్ళ ఇష్టం, ఆ రోజు సరిపోతే చాలనుకున్నారు, సరిపోయింది, ఎంతో కొంత నష్టం వచ్చింది, ఇట్లా ఆలోచించిన చేశారు. కాబట్టి అది వైసీపీకి సంబంధం లేదు, తెలుగుదేశానికి సంబంధం లేదు.
అది జనరల్ గా వచ్చే ఫీడ్. కానీ దురదృష్టవశాత్తు రాజకీయ ప్రత్యర్థుల మీద ఆ రోజు కొన్ని మీడియా సమస్యలు దాని ఆధారం చేసి తెలుగుదేశం, దాని కౌంటర్ గా వైసీపీ వాళ్ళు పరస్పరం చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు. ప్రజలకి విశ్వాసాన్ని ఏంది వీళ్ళు ప్రతి దాన్ని ఇంత చిన్న సెంటిమెంట్ విషయాన్ని, సున్నితమైన విషయాన్ని కూడా ఇంత రాజకీయం చేస్తారని ప్రజల ముందు అసహ్యానికి ఏర్పడింది. కానీ ముఖ్యంగా ఈ ఇష్యూ అయితే దేశమంతా కూడా ఫోకస్ చేసిన విషయం మనకు తెలిసిందే సార్. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళకి సంబంధించిన నేతలు కావచ్చు, అందులో ఏమీ లేనప్పుడు దానిని ప్రజల్లో చూపించడానికి, ప్రజల్లోకి చెప్పడానికి ఎందుకు విఫలమైంది? ఈరోజు వైసీపీ ఓటమికి గల కారణాలు వెతుక్కుంటూ పోతే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజనే కదా. ఎందుకంత అలసత్వం వహించారనుకోవాలి? ఎందుకు విఫలమైందంటే వైసీపీ ఆ రోజు ఎందుకు విఫలమైందో ఈ రోజు అర్థం. నిజానికి దీన్ని బ్రేక్ చేసింది మస్ట్ మన అంటే సిబిఐ ఈస్టర్న్ తేల్చింది అని మనం బ్రేక్ చేసినాం. ఆ తర్వాత మీడియా ఛానల్స్ అంటున్నాయి. తమాషా ఏంటంటే దాంట్లో డ్రగ్స్ వచ్చాయని బాగా ప్రచారం చేసినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు సిబిఐ అది డ్రగ్స్ లేవు ఈస్టర్న్ తేల్చిందని చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చి రాసినారు. ఎవరు వాళ్ళు అంటే ఆ రోజు డ్రగ్స్ అని చెప్పిన వాళ్ళు ఇండైరెక్ట్ గా. ఇప్పుడు సమస్య ఏంటంటే అసలు ఏ వార్త లేని పేపర్ ఏదైనా ఉంటే సాక్షి. సమస్య అంటే ఈరోజు సాక్షి వాళ్ళు ఫస్ట్ హెడ్డింగ్ చేసుకోవాలి కదా. నష్టపోయిన దూరం వాళ్ళే కదా పొలిటికల్ గా. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకొని సిబిఐ తేల్చేసింది. ఆ రోజు ఈ మీడియా ఛానల్స్ అన్ని అబద్ధాలు చెప్పినాయని వాళ్ళు ఘంటాపదంగా చెప్పుకునే ఒక ధైర్యంగా, అది నేషనల్ ఇన్స్టిట్యూషన్ కదా సిబిఐ అనేది, వాళ్ళు తేల్చారని సాక్షి వాళ్ళకు సింగిల్ లైన్ లేదు. తమాషా ఏంటంటే అది డ్రగ్స్ అని చెప్పిన వాళ్ళన్నా రాసినారు, కనీసం ఆ పత్రిక వాళ్ళన్నా రాసినారు 2-3 లైన్లు వార్తగా. ఇది అసలు ఏమీ రాయలేదు. ఇంక దాన్ని బట్టి అర్థం అవుతుంది వాళ్ళపైన ఎందుకు నిందలేస్తారంటే, నిందలేసినా వాళ్ళు కడుక్కోవడం చేత కాదు, లేకపోతే తుడుచుకోవడం చేత కాదు, తర్వాత నిజం తెలిసినా కూడా దాన్ని చెప్పుకోవడం చేత కాదు అనేది రుజువు అవుతుంది. కాబట్టి చాలా ఈజీగా వాళ్ళ నెత్తిని రాళ్ళేసినారు. ఓకే సార్, ముఖ్యంగా ఎన్నికల ప్రచారం అప్పుడు ఏవైతే కొన్ని పెద్ద పెద్ద ఇష్యూస్కి సంబంధించి, ఇప్పుడు విమెన్ ట్రాఫికింగ్ అనేది అంత చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద విషయం. ఓకే, ఏపీలో లక్షల కోట్లకు సంబంధించిన అప్పులు పాలు చేసేసారు అనేది కూడా చిన్న విషయం కాదు, పెద్ద విషయమే. కంటైనరు, డ్రగ్స్ అన్న విషయం కూడా చాలా బిగ్ ఇష్యూ కిందే మనం చూడాలి. ఇటువంటి అవాస్తవాలను వాస్తవాలుగా చూపించడంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కూటమి సక్సెస్ అయింది. అధికారంలో ఉన్న ప్రభుత్వము దాన్ని నిగ్గు తేల్చలేకపోయింది. ఎందువల్ల అంటారు? ఇంత అవాస్తవాలు ప్రచారం చేయడానికి వీళ్ళే వాళ్ళకు ఊతమిచ్చారనుకోవచ్చా? అధికారంలో ఉన్న వాళ్ళపైన విమర్శలు చాలా సులభం. ఎందుకంటే వాళ్ళు అన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి. ఆరోపణ కదా, డ్రగ్స్ ఇంకా కాదని చెప్పడం కోసం చాలా స్టడీ చేయాలి. కాబట్టి సహజంగా ఈ ఇబ్బంది అధికార పార్టీ మీద ఉంటుంది. ఆ రోజున వైసీపీ ముందు వైసీపీకి ఉన్న సహజ బలహీనత ఏంటంటే అది ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ కాదు. వాళ్ళ బలహీనతలు ఆ సాక్షికి, వాళ్ళ మీడియా ఛానల్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు దీని మీద పెట్టచ్చు ప్రెస్ మీట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపిస్తాను ఏదేదో మాట్లాడినారు కదా. విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీ స్పోక్స్ పర్సన్స్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా, సమాధానం చెప్పండి అయ్యా డ్రగ్స్ లేదని చెప్పి ఈరోజు సిబిఐ తెలిసింది, సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఇది, ఈరోజు క్షమాపణలు చెప్పండి, అవసరం వరపైన శిక్షించండి అని ఏ వైసీపీ నాయకుడిని ప్రెస్ మీట్ పెట్టాడా? ఎందుకు పెట్టలేదంటే ఆ ప్రాధాన్యత లేదు, అంటే వాళ్ళకి ఆ ప్రొఫెషనలిజం లేదు. కాబట్టి నేను స్వర్ణ గారిని ఎందుకు టార్గెట్ చేయగలనంటే, నాకు మీలో బలహీనత కల్పిస్తే టార్గెట్ చేయండి, మీరేమన్నప్పుడు నేను టార్గెట్ చేస్తూనే ఉంటాను. ఆన్సర్ చేయకపోయినా, ఆన్సర్ చేయడం చేత కాకపోయినా చేస్తారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఆన్సర్ చేయలేరు, ఆన్సర్ చేత కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ అదే కదా. ఎవరైతే తప్పుడు ఆరోపణలు చేశారో వాళ్ళు కనీసం 4 లైన్లైనా పెట్టినారు, ఏమనుకుంటారు వార్తగా. వీళ్ళు అసలు ఈరోజు దాని పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టాలి కదా సాక్షి, వైసీపీ ప్రెస్ మీట్లు పెట్టాలి కదా, దీనికి సమాధానం చెప్పండి అని. ఎవరు చెప్పినారు? ప్రశాంతంగా ఉన్నారు. మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ వాటిలో చెప్పుకొచ్చాం, అది ప్రపంచానికి తెలుసు. లేకపోతే ప్రపంచానికి మనం చెప్పకపోతే ప్రపంచానికి కూడా తెలుసు ఇట్లాంటి ఒక వార్త వచ్చింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఆ ప్రత్యర్థి ఉన్నప్పుడు ఎవరైనా రాళ్ళేస్తాడు. ఇంకా వాళ్ళు వేయించుకునే ఓపిక వాళ్ళకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. అండ్ సరే, రాయచోటిలో జరిగిన మత ఘర్షణల గురించి మనం సోషల్ మీడియాలోనే చూస్తున్నాం తప్ప, మనం చూసినట్లయితే శాటిలైట్ ఛానల్లో పెద్దగా ఎక్కడ ఏమి కవర్ చేసినట్టు కనిపించడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందువల్ల అంటారు? అంటే శాటిలైట్ ఛానల్స్ లో కానీ ఎవరైనా సరే ఘటనగా చూస్తే ఇది రాయచోటు అనేది హిందూ ముస్లిమ్స్ ఇద్దరు సమంగా ఉండే ప్రాంతం, సెన్సిటివ్ ప్రాంతం. కాబట్టి అక్కడ నిజానికి ఎవరైనా సరే అదుపు తప్పు ప్రవర్తించుంటే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే మతం అనేది చాలా సున్నితమైన అంశం. అసలు రాకూడదు ఘటనలు. పొరపాటున వచ్చిందంటే దానికి బాధ్యులైన పట్ల కఠినంగా వ్యవహరించాలి, ఇమీడియట్ గా వ్యవహరించాలి. ఫస్ట్ గొడవలు రాకూడదు. వచ్చినా కూడా మత సామరస్యాన్ని పెద్దలతో కూర్చొని మాట్లాడి పీస్ వాతావరణం తీసుకురావాలి.
అదేవిధంగా దీంట్లో ఉద్దేశపూర్వకంగా చేసే వాళ్ళు కఠినంగా వ్యవహరించాలి. ఇట్లాంటి సెన్సిటివ్ పార్ట్లో రాజకీయాలు చేయకూడదు, వివాదం చేయకూడదు. ఖచ్చితంగా మీడియా కూడా దాన్ని ప్రోత్సహించే పద్ధతిలో వాడుతున్నారు. కాబట్టి రాయచోటి ఘటనైనా ఇంకోటైనా సెన్సిటివ్. బట్ దీంతో సెన్సిటివ్ మన ప్రధాన మీడియా స్రవంతికి ఇవేం కాదు కదా. ఏదైనా దాంట్లో అవకాశం ఉంటే అగ్గిలేసేసి దీనికి వాళ్ళ కారణం, దానికి వీళ్ళ కారణం అనే వార్త అయితే బాగా వేస్తారు. ఇది సెన్సిటివ్గా బాధ్యతాయుతమైన పాత్ర పోషించడానికి ఎవరు సిద్ధపడరు. కాబట్టి అదే దాన్ని అగ్గిరేసి దీని వెనకాల జగన్ ఉన్నాడు, దాని వెనకాల ఆయన ఉన్నాడని చెప్పి వార్త అయితే బ్రహ్మాండంగా రాస్తారు. ఇట్లాంటి ఏ లాభం లేని రాజకీయ వార్త అయితే అసలు పట్టించుకోదు. కాబట్టి అట్లాంటివి ఉంటాయి, దురదృష్టం అది. కానీ రాయచోటిలో అట్లాంటి ఘటనలు జరుగుండకూడదు. జరుగుంటే కూడా పీస్ వాతావరణం. ఎందుకంటే రాయచోటి అనేది హిందూ ముస్లిం సమంగా ఉన్న ప్రాంతం, మంచి వాతావరణం. ఎంత ప్రాంతంలో ఏ రోజు గొడవలు లేవు. ఆ వాతావరణం కొనసాగించాలి, అక్కడ కొనసాగించాలి. అక్కడ జరిగే ఘటన ఇంకో ప్రాంతానికి విస్తరించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు సనాతన ధర్మాన్ని భుజానికి వేసుకుని పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అండ్ కడప జిల్లా పర్యటనకు కూడా వెళ్లే ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ ముఖ్యంగా ఈ సంఘటనకి సంబంధించి అయితే ఎవరు నోరు మెదపడం లేదు. సరే, ఆయన ఒక రకంగా మాట్లాడకపోవడం మంచిది. ఆడబోయేసి ఎవడో ఒకరిని తిట్టి ఆ మతం ఎట్లా, ఈ మతం ఎట్లా అని. ఆయన సనాతన ధర్మం ఎవడు? సనాతన ధర్మాన్ని ఆయనే పాటించడు. కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించిన ఆయన సనాతన ధర్మం ఏం చెప్తాడు? ఇప్పుడు సనాతన ధర్మాన్ని పాటించేటుకుంటే ఆయన ఏం చేసి ఉండాలి? నేరుగా సిబిఐ దగ్గరకు పోయి ఉండాలి. ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఒక టర్మ్ తిరుమలకు వచ్చి పోయినారు, పరిశీలించిపోయిన ఇమ్మీడియట్ గా వాళ్ళ దగ్గరకు వచ్చి ఉండాలి. వచ్చి ఆయన ఏదో చెప్పాడు కదా, అయోధ్యకి 1,00,000 లడ్లు ఆవు కొవ్వుతో వాటికి అప్లై చేశారని తెలిసినట్టుగా మాట్లాడినాడు. ఇప్పుడు ఆ సిబిఐ వాళ్ళు చెప్పాలి, ఇది నాకున్న సమాచారం, ఇంకా బాగా విచారణ చేసి తొందరగా తేల్చారని చెప్పాలి. అసలు ఆ రోజు అయినాడు సిబిఐ చేసిన మరుసటి నుంచి దాన్ని పట్టించుకోవడం మానే. మళ్ళీ ఆడపోయి జైలున్నాడు. ఎక్కడ మహారాష్ట్రలో పోయి ఆడ సనాతన ధర్మం అన్నాడు. అక్కడన్నా ఉన్నాడా అంటే మళ్ళీ పోయి బంగ్లాదేశ్ లో హిందూ ముస్లిం సమస్య చెప్పాడు. ఆ తిరుమల శ్రీవారి లడ్డు మర్చిపోయినాడు. మరి సనాతన ధర్మానికి ఇంత నష్టం జరిగినప్పుడు దీని ఎందుకు పట్టించుకోవాలా? కానీ సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ గారిది రాజకీయ సనాతన ధర్మమే తప్ప హిందూ సనాతన ధర్మం కాదు. అండ్ సార్, ఫైనల్గా చెప్పండి, రాష్ట్రంలో ఇన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా ఒక సంఘటన వచ్చింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మధ్యాహ్నం పూట ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. తను ఏం చెప్పదలుచుకున్నా సరే మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? స్పందించే అవకాశాలు అట్లీస్ట్ మాజీ ముఖ్యమంత్రిగానైనా లేకపోతే ప్రతిపక్ష హోదాలో ఉన్నందుకైనా మాట్లాడతారని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆయన ఫ్రీక్వెన్సీగా ఆయన అవసరం, ఆయన ప్రాధాన్యత ఉన్న వాటి బట్టి స్పందిస్తూనే ఉంటాడు. ఈ మధ్య రెగ్యులర్ గా వస్తున్నాడు. దాని ప్రాధాన్యత తనే చెప్పడం ప్రాధాన్యత అంశం అనుకుంటే ఖచ్చితంగా ఆయన స్పందిస్తాడు. ఆయన స్పందిస్తాడా, ఆయన పార్టీ ప్రతినిధి స్పందిస్తాడనేది ఆ పార్టీ ఇష్టం. కానీ మళ్ళీ ఆయన ప్రాపర్ గానే స్పందించే అలవాటు ఉంటుంది. చూడాలి సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.